అక్కడనే బస్సు ఎక్కాను ఇప్పుడే. యాక్చువల్ అయితే అది వేరే ఏరియాకి పోతుందంట. మన ఏరియాకి పోయే బస్సు ఇంకా రాలే. 4:20కి వస్తుంది. ఇప్పుడైతే 4 అవుతుంది. టైం టు టైం అంటే కరెక్ట్ టైంకి వస్తారేమో. మనం ముందు వచ్చినాం కదా, ముందే రాకుండా ఉండాలంటావా? అప్పుడు మనకు లేట్ అయిందనుకో బాగుండదు. మొత్తానికైతే చాలా రోజులు అవుతుంది ఈ ఏరియాకి రాక. ఇది మంచిగా ఉంది ఏరియా. అంటే ఎండ లేదు నిజంగా. ఇవాళ ఏమో చల్లగానే ఉన్నట్టు. సరే ఫన్నీగా జర్నీ చేద్దాం. చేస్తూనే అర్థమవుతుంది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు చూద్దాం సరేనా. ఫస్ట్ వచ్చి నాకు చూపిస్తా. మెయిన్ మూమెంట్స్ చూపిస్తా బా సరేనా. ఇక్కడ చూసినట్టుంది కదా, ఇక్కడ చూడాలేమో. కెమెరా మనది వెరైటీ ఉందిలే. అరే అసలు ఈ ఫోను వీడియో చేసింటే బాగుంది. ఎందుకంటే పెద్ద ఫోన్ కొనేదమ్మా, పాతదే కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసింటారు అంత పెద్ద ఫోన్. ఓకే మాట్లాడుకుందాం సరేనా. స్లీపింగ్ బెడ్ మాట్లాడి బస్ అయితే మూవ్ అయింది. ఇక ఇల్లు లాగా లేదా వస్తుంది కదా. 2LA మనది. చల్లగా వస్తుంది కదా గాలి. ఏమనుకుంది అంతే. ఈ ప్రపంచంతో మనకు సంబంధం లేదు. మంచిగా ఉంది కదా. ఇంకా దావాలోకి వచ్చినాయి. ఇంకా నైట్ డిన్నర్ ఇక్కడే అనమాట. నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. ఏం చేస్తుంది చూద్దాం. మన దగ్గర పరిస్థితి మన బెడ్కి ఎత్తి ఒక లైట్ ఇచ్చారు. ఇక్కడే మళ్ళీ చార్జింగ్ పోర్ట్ ఒకటి ఉంది. బాగానే ఉంది జర్నీ. కాకపోతే బస్సు అప్పుడు షేక్ అవుతుంది. ఇదంతా మనం చేయటం.
టిఫిన్ చేద్దామని బ్రేక్ చేస్తున్నావా? బస్ చాలామంది వేరే బస్సు కూడా ఆగింది. అది కథ. లొకేషన్ చూసినారు ఎట్లా బ్రేక్ చేద్దాం. ఇక్కడ హోటల్ ఉంది, బాగుంది కదా, ట్రెండీ అంటే ట్రెడిషన్గా ఉంది. ఇంకోటి టీంలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సరేనా? ఎవరు పూరి రెడీ అయింది, ప్లేట్ 50 రూపాయలు. ఇంకా పెట్టుకొని ఉన్నాయి, ఊళ్ళో ఉన్నాయి కదా, బాగుంది కదా. ఓల్డ్ న్యూట్రిషన్ అంటే ఊళ్ళేం కాదు, ఊపిలేదు కానీ పెంకుటేలాగా కనబడుతుంది. మా బస్సులు ఎక్కడ ఉన్నాయి? టిఫిన్ మంచిగా ఉంది. ఈ కూరమ ఉంటుంది, మన ఆలు కూరమ తక్కువ వేసింది. బాగుంది. కూరమే బాగాలేదు, బట్ అన్నీ బాగుంది. బస్సు ఇది, మేము వచ్చిన బస్సు ఇది. టిఫిన్ 50 రూపాయలు ప్లేటు, కానీ మామూలుగానే ఉంది, రేట్ ఎక్కువ ఇక్కడ. అంటే మరి రోడ్ల మీద పెట్టుకుంటారు కదా ఈ టూరిస్టులు, ట్రావెలింగ్ పోయే వాళ్ళకి గురించే పెట్టింటారు కాబట్టి కొంచెం 10 రూపాయలు అటు ఇటు ఉంటుంది. 10 రూపాయలు కాదులే, 20 రూపాయలు ఉంది. సరేనా? జర్నీ బాగుంది. బస్ జర్నీ అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అనుకున్నా, కానీ బాగానే ఉంది. అంటే ట్రైన్ జర్నీ లాగానే ఉంది, అలా తయారైనాయి అనమాట బస్సు. ట్రెండ్. సరేనా? ఇక్కడ బాగుంది, చల్లగా ఉంది. సమ్మర్ అయినా కానీ చాలా, అంటే ఇప్పుడు పొద్దుగాలు దిగినోళ్ళం మేము, పొద్దుగాల చల్లగా ఉంటుంది. కానీ నాకు తెలిసి ఎండాకాలం కూడా ఇక్కడ చల్లగా ఉండొచ్చు. మొత్తం చెట్లేవా ఏంది, గంటన్నర అయింది బస్సు, 2 గంటలు అయింటుందేమో. ఇంకా అడవే జంగల్, ఇంకంతే. ఇంకా వేరే ఏం కనపడానిలే. రోడ్లు అయితే చిన్నగా ఉన్నాయి, మరి ఇది జంగల్ రోడ్ అనుకోబట్టి అట్లా ఉన్నట్టుంది. బాగుంది, చల్లగా.